నేను ఆల్రెడీ నిన్న సీఏ గారితో మాట్లాడేందుకు కాల్ చేశారు. పర్మిషన్స్ ఇవ్వలేదంటే సరే అట్లీస్ట్ వాళ్ళు కలిసేసి వస్తారని చెప్పి చెప్పాను. పరామర్శకు కూడా ఏం జరగదు. రైట్ చెప్పండి మీరు చెప్పండి. అధికారులు ఇచ్చారు మీరు రూమ్ లోకి రావడం చెప్పబ్బా చెప్పు నువ్వు చెప్పు లోపల వెయిట్ చేయండి. ఏం చెప్పాను సార్ బయట నోటీస్ వచ్చిన ఇంట్లోకి వచ్చి బయట మాట్లాడండి ఫోన్ చేయాలి కదా. ఆఫీస్ మాట్లాడతారు కదా. హలో రాజ్యాంగం అమలు చేస్తున్నారా? కింద మీరేమన్నారు? రూమ్ లోకి వచ్చి జస్ట్ విద్యార్థి రూమ్ లో లాక్ చేయడం నోటీస్ అన్నారు. నోటీస్ తీసుకున్నాను. రూమ్ లో లాక్ చేయడం ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది మీ ఇష్టం. రూల్స్ ఉన్నాయి సార్. కూర్చోవడానికి మీరు ఏదో ఫ్రెండ్లీగా వస్తున్నారు అనేసి నేను రూమ్ లోకి పంపిస్తే మీరు రూమ్ లో లాక్ చేయడం చెప్పాను కదా. రూమ్ లో లాక్ చేయడం రూల్స్ ఎక్కడ ఉన్నాయి సార్? బయటకు వస్తున్నారు కదా, బయట మాట్లాడండి. రూమ్ లో లాక్ మరి టెంపుల్ వెళ్తున్నానని చెప్పాడు కదా. రూమ్ లో లాక్ ఎలా చేస్తారు? పర్మిషన్ టెంపుల్ పర్మిషన్ ఎవరు చెప్పింది? నక్కపల్లి వెళ్ళడానికి లేదు. నక్కపల్లి పోలేదు మేము. మీరు నక్కపల్లి పోలేదని చెప్తున్నాం కదా. కంగారు పడద్దు. రూమ్ లో లాక్ చేయడం రూమ్ లో లాక్ చేయడం తప్పు సార్. ఒక నిమిషం సార్. తమాషాలు చేస్తారా? రూమ్ లో లాక్ చేయడం తమాషాలు చేస్తారా? రూమ్ లో అడ్డుకుంటారా? లోపలికి సార్, లోపలికి వెళ్ళాలి. విన్నాను సార్, కొంచెం ఉన్నాడు సార్. తోసలాడుకునేది ఎందుకు? చేయండి సార్. పర్మిషన్ లేదండి.
టెంపుల్ కి వెళ్ళొద్దని చెప్పడానికి మీరెవరు? మీరెవరు టెంపుల్ కి వెళ్ళొద్దని? మీకు నోటీస్ సర్వ్ చేసాం. నోటీస్ సర్వ్ చేసింది ప్రోగ్రామ్ కి వెళ్ళొద్దని. లేదు అక్కడికి మళ్ళీ లేదంటున్నారు. ఎవరు చెప్తున్నారు? నోటీస్ చదువుకుంటా. నేను వెళ్ళడం లేదు. నోటీస్ చూసుకోండి ఒకసారి. మీరు ఆ ఊరికి వెళ్ళొద్దన్నారు, వెళ్ళడం లేదు. లేదు హోటల్లో ఉండమని చెప్పి చెప్పారా? ఇవ్వండి. హోటల్లో నుండి బయటకు రానివ్వమని చెప్పి రిటర్న్ ఇవ్వండి. మీరు ఎవరు ఇష్యూ చేస్తున్నారు? పని పట్ట లేకుండా వాళ్ళ సంఖ్య మీరు ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళ సంఖ్య ప్రవర్తించుకుంటూ పోతే ఎట్లా ఇది? రండి, నాతో పాటు రండి. మీరు నాతో పాటు రండి. టెంపుల్ కి నాతో పాటు రండి. మీరు ఆ విలేజ్ కి వెళ్ళొస్తున్నారు, వెళ్ళండి అంతవరకే. మీరు వచ్చి ఇష్యూ చేయకండి. ఆడుకోవడానికి మీకు ఎవరో నోటీస్ ఇచ్చింది. మీరు విలేజ్ కి వెళ్ళకూడదని చెప్పి రూమ్ లో నుండి బయట వెళ్ళకూడదని కాదు. ఎవరు చెప్పారు మీకు? మీ ఇష్టం వచ్చినట్టు ఆడడానికి అది మీ సొంత రాజ్యాంగం కాదు. నేను ఎగ్జిట్ చేస్తున్నాను, రూమ్ చెక్అౌట్ చేస్తున్నానండి. చెక్అౌట్ చేస్తున్నాను. ఓపెన్ ప్లేస్ ఇది. మొదటి నన్ను చెక్అౌట్ చేయనివ్వండి. నన్ను మీరు అడ్డుకోవడానికి మీకు హక్కు లేదు. కోర్టు పర్మిషన్ తీసుకున్నాక నేను ఊరికి వెళ్ళడం లేదండి. నేను ఆ విలేజ్ కి వెళ్ళడం లేదు. మీరు నాతో పాటు రండి. టెంపుల్ కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళడం? నేను ఆల్రెడీ షెడ్యూల్ పెట్టాను. షెడ్యూల్ చెక్ చేసుకోండి. రీషెడ్యూల్ చేశాను నేను. నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఆ ఊరికి వెళ్ళడం లేదు అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాను. మీరు ప్రాపర్ కోర్టులో పర్మిషన్ తీసుకుని వెళ్ళండి. మళ్ళీ అదే మాట్లాడతాను. నేను వెళ్ళడం లేదంటుంటే అలా వెళ్ళడం కాదు సార్. నేను వెళ్ళడం లేదండి. వితండవాదం చేయొద్దు. వితండవాదం చేయొద్దు. మళ్ళీ అదే అంటారు. మైకి పని చేస్తుందా లేదా? నేను ఆ ఊరికి వెళ్ళడం లేదు. ఆ ఊరికి వెళ్ళడం లేదు అంటున్నాను కదా. బయటికి వెళ్ళడం లేదని నేను ఆల్రెడీ చెక్అౌట్ చేసి బయలుదేరిన తర్వాత లోపలికి వెళ్ళనండి. ఆ విలేజ్ కి వెళ్ళనని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాను. అన్నెసెసరీగా ఇష్యూ చెయ్యొద్దు. నోటీస్ తీసుకున్నాను, వెళ్ళనని చెప్పి రిటర్న్ నేను సైన్ చేసి ఇచ్చాను. మళ్ళీ మీరు ఇక్కడ హోటల్లో అడ్డుకోవడం కరెక్ట్ కాదు. మళ్ళీ మీరు అక్కడికి రిటర్న్ వెళ్తారంటే మేము వస్తాం. నేను అదే అంటున్నాను. రిటర్న్ ఎక్కడికి? రిటర్న్ లేదా? నా షెడ్యూల్ చెక్ చేసుకోండి. మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆ విలేజ్ కి వెళ్ళొద్దని చెప్పడం వరకే మీకు. ఆ విలేజ్ కి వెళ్ళమని చెప్పాము. రిమైనింగ్ మీకు సంబంధం లేని విషయం. నా షెడ్యూల్ నేను పెట్టుకుంటాను. ఎవరితో మాట్లాడేది? మాట్లాడండి. మరి నన్ను అడ్డుకోవడం ఎందుకు? ఎందుకు పోతండి? ఇక్కడ గెస్టులు ఎందుకు ఇబ్బంది పడతారు? ఈ ప్లేస్ లో మాత్రం చేయడం లేదండి. ఆగాలి కదా. ఏం ఆగాలండి? నిలబెట్టి ఇక్కడ గుమ్మం దగ్గర గుడికి వెళ్ళడానికి పర్మిషన్ కావాలా? పర్మిషన్ కావాలా? అక్కడ లోపల కూర్చోబెట్టిన మీరెవరు చెప్పడానికి? నన్ను రూమ్ లో కూర్చోబెట్టడానికి? నన్ను రూమ్ లో కూర్చోబెట్టమని మీరెవరు చెప్పడానికి? తమాషాలు చేస్తారా? దౌర్జన్యం చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. రౌడీజం చేస్తున్నారు హోటల్ రూమ్ కి వచ్చి. చాలా క్లియర్ గా చెప్పారు. పర్మిషన్
పదండి కిందకి వెళ్దాం పదండి ఇక్కడ సిగ్గు మిగతా ఎంతసేపు మాట్లాడతారు? అర్ధగంట అయింది. సార్ కిందకి పదండి. నేను అదే చెప్పేది. చెప్పడం వీడియోస్ ఇవన్నీ మేము చాలా చూస్తాం. సమస్య మీది కాదు నాది కాదన్నా. ఓకే, లీగల్ గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందన్నారు, నోటీస్ ఇచ్చారు, నేను వెళ్ళనన్నాను, అక్కడికి సమస్య క్లియర్ అయింది. మళ్ళీ రూమ్ లో వెళ్ళాలి లేదా హోటల్ నుండి బయటకు రాబడుతుంటే ఎంత అన్యాయం చెప్పండి. అలాగే సార్ ఇప్పుడు మాట్లాడండి అన్న, మాట్లాడండి. నేనేం పరిగెట్టే చేతులు కొట్టేసుకుని ఏదో చూస్తున్నారు. ఆయన ఇబ్బంది పడతాం. ఆయన మా మనిషి, మీ మనిషి కాదు, మా మనిషి. మేము చూసుకుంటాం. ఓవర్ యాక్షన్ ఏంటి? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కాదు మేము పరిగెట్టేయడం లేదు కదా. నేను ఆయన మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి వస్తాం. మేము పోలీసే కదా. సెక్యూరిటీ ఇవ్వడం డ్యూటీ చేస్తున్నారు. మీరు నా మీదకి వచ్చారు కాబట్టి పడుతున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మీ సీఎం కి వాళ్ళ పుత్రరత్నానికి కూడా వాళ్ళే డ్యూటీ చేసేది. ప్రతి ఒక్కరు వాళ్ళు మీ క్యాడర్ ఏంటి, ఇంకోటి ఏంటి, వాళ్ళ మీద ఎందుకు పడతారు మీరు? మీరు రూల్స్ తెలుసుకోండి. 3,70,000 మందిలో సిఆర్పిఎఫ్ లో వాళ్ళు 450 మందిని చూజ్ చేసి వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ తోనే వస్తారు. మీలాగా దొంగలకి దోపిడీదారులకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి కాదు వాళ్ళు ఉండేది. 2 మీటర్స్ డిస్టెన్స్ ఉండాలండి. ఇది రూల్. మీరు తెలియకపోతే తెలుసుకోండి. మీరు తెలుసుకోండి. మీరు వచ్చారు మీదకి, మీరు నా మీదకి వచ్చారు. నేను కాదు మీద పడింది, మీరు వచ్చారు. ఎందుకు మీరు నన్ను ఎందుకు అనుకుంటున్నారు? మీరు అన్నెసెసరీగా ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. మీరు క్రియేట్ చేస్తున్నారు ఇష్యూ. నోటీస్ ఇచ్చారు, వెళ్ళనని చెప్పాను. మళ్ళీ దానికి ఏదో అన్నెసెసరీ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఎవరు చెప్పారు? అంటే ఏం రూమ్ లో ఉంటానని చెప్పేది మీకు నోటీస్ ఇచ్చాను, నేను సైన్ చేయించానా? విలేజ్ వెళ్ళడం లేదండి. మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు మీరు? విలేజ్కి వెళ్ళమని చెప్పిన తర్వాత నేను ఆల్రెడీ ఇంటిమేషన్ కూడా ఇచ్చాను. రూమ్ లో ఉండిపోవాలని చెప్పి ఇచ్చారు నోటీసు. విలేజ్కి వెళ్ళమనే కదా చెప్తున్నాం. ముఖ్య వెళ్తామని చెప్తాను. విలేజ్ కి వెళ్దాం చెప్పారు, ఎవరు నోటీస్ ఇచ్చారు, సార్ ఓకే చేస్తే అందుకు పెట్టించారు. ఆ విలేజ్ కి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు దాన్ని ఊరికే అదే విషయం చేస్తున్నారు. మీరు రండి, మీకు అంత అనుమానంగా ఉంటారండి. టెంపుల్కి వెళ్దాము, టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చేస్తాం. మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు టెంపుల్ దగ్గర. వెళ్లే దారే కదా అని చెప్పి అన్నారు. సరే నేను వస్తానని చెప్పాను, షెడ్యూల్ పెట్టాను. పెట్టిన తర్వాత ఆ విలేజ్ కి వెళ్ళొద్దన్నారు. టెంపుల్ కి వెళ్ళొద్దని చెప్పడానికి మీకేం సార్ హక్కు? టెంపుల్ కి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ తీసుకోవాలా లేదా? దౌర్జన్యం చేస్తారు, మీద పడతారు. 6th floor.
ఒకసారి రీషెడ్యూల్ పెట్టండి. ఇప్పుడు 11 గంటలకి అది కాకుండా టెంపుల్ విజిట్ పెట్టేసి హాఫ్ అన్ అవర్ కనీసం బందోబస్తు పెట్టుకుని ఏర్పడి టైం ఇవ్వాలి కదా. నేను ఏదైతే షెడ్యూల్ పెట్టానో ఏదైతే నేను అడ్రస్ చేశానో దాని ప్రకారమే నేను ఫాలో అయ్యాను. నేను ఇప్పుడు విలేజ్కి వెళ్ళొద్దన్నారు, మీరు నాతో పాటు రండి, మిమ్మల్ని దాటి నేను వెళ్ళను కదా. ఇప్పుడు విలేజ్కి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నారు, కోర్టు ఆర్డర్ కావాలన్నారు కదా, నేను ఫైల్ చేస్తాను హైకోర్టులో. నేను హైకోర్టు పర్మిషన్ తీసుకుని విలేజ్కి వెళ్తాను, వెళ్లకుండా ఉండను, ఖచ్చితంగా వెళ్తాను. ఈ రోజు వెళ్ళొద్దన్నారు, ఈ రోజు వెళ్ళను, నేను విత్ పర్మిషన్ వెళ్తాను. సో నేను ఇక్కడికి నాకు ఆల్రెడీ టెంపుల్ దగ్గర మా పార్టీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో టెంపుల్ కి వెళ్ళడానికి మీకు ఇబ్బంది ఏం లేదు, మీకు అంతగా డౌట్ ఉంటే మీరు నాతో పాటు రండి, అదే మాట్లాడండి. మధ్యలో నిలబెట్టి రూమ్ బయట నిలబెట్టి లోన్ కూర్చుండి మళ్ళీ ఎందుకన్నా టైం వేస్ట్ కదా. మీరు రండి, నాతో పాటు రండి, మాట్లాడదాం. ఏం కాదన్నా, ఏం కాదు, పర్లేదు, వెయిట్ చేస్తాను. సార్ ఉన్నారు సార్, ఒక So good morning, sir. Myself, Inspector Prakash Nagar, sir. How can I help you? ఇప్పుడు నేను నిన్న షెడ్యూల్ పెట్టాను Sir. అక్కడ విలేజ్ లో. Who are you అండి? మీరు ఎవరు సార్? మా వాళ్ళు ప్లీజ్ నా స్టాఫ్ అన్న, ఇప్పుడు పబ్లిక్ గా మాట్లాడుతున్నా, మీకు ఇబ్బంది ఏం చెప్పాలి? మనము కాదు కాదన్నా, మనం ఓపెన్ గానే మాట్లాడుతున్నాం. లెట్ మీ కంప్లీట్. మనం ఏదో మనం మాట్లాడుతున్నాం విషయం ఏంటో. ప్రతిదీ వీడియో తీసుకుని రేటే పక్కరండి. పర్లేదు వీడియో తీస్తే ఇందులో సీక్రెట్లు ఏం లేవు, మీకు నాకు శత్రుత్వం లేదు, ఇక్కడేమి వేరే ఇంకోటి ఏం జరగడం లేదన్నా. విలేజ్కి వెళ్ళొద్దని చెప్పి నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాత నేను ఆల్రెడీ అఫిషియల్ షెడ్యూల్ కూడా మార్చాను. ఆ విలేజ్ కి వెళ్ళడం లేదు. పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడ ఉందంటే చాలా రోజుల నుండి మా వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. మాట్లాడే అక్కడికి వెళ్ళడానికి కూడా రూమ్ లో నుండి కూడా బయట రాకూడదంటే ఎట్లన్నా? ఇప్పుడు మీరు నాతో పాటు రండి, డౌట్ ఉంటే. నేను షెడ్యూల్ మార్చిన తర్వాత ఒక అడుగు కూడా బయటకు వెళ్ళలేను, అది నా రిస్ట్రిక్షన్స్ నాకుంటాయి. మీరు అలో చేసినా నేను షెడ్యూల్ మార్చిన తర్వాత నా షెడ్యూల్ దాటి నేను వెళ్ళలేను. నేను నా షెడ్యూల్ నేను వైలేట్ చేయలేను, నా రిస్ట్రిక్షన్స్ నాకుంటాయి. సార్ మీరు రండి నాతో పాటు, మాకున్న ఇన్స్ట్రక్షన్స్ కూడా అదే సార్. మీరు వెళ్ళడానికి కొంచెం డిటైన్ చేస్తున్నాము, కొంచెం వెయిట్ చేయండి. అదే అంటున్నానన్నా, నేను ఆ విలేజ్ కి వెళ్ళడం లేదు. నేను టెంపుల్, మీరు రండి నాతో పాటు రండి. టెంపుల్ అని కాదు కదా సార్, మీరు హోటల్లోనే ఉండండి. ఎందుకు హోటల్లో ఉండాలి నేను? డ్యూ టు సమ్ కాంప్లికేటెడ్ ఇష్యూస్. నేను హోటల్లో ఎందుకు ఉండాలన్నా? కాంప్లికేటెడ్ ఇష్యూ అనేది అక్కడ ఆ ఇష్యూ ఉన్న చోట విలేజ్ కి వెళ్ళడానికి ఇష్యూ అన్నా. నేను బయట రాకూడదు, టెంపుల్ కి రాకూడదు అంటే అది ఎట్లా కుదురుతుంది? సరే సార్, మీరు ప్లీజ్ వెయిట్. ఇప్పుడు నాతో డిస్కషన్ చేయడం వల్ల అది క్లారిఫై అయ్యేది. మరి ఇంకేంటి, మీరు హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని ఎందుకు వచ్చారు మీరు? మీకు ఏం కావాలి సార్? నాకేం కావాలంటే నన్ను ఎందుకు ఆపుతున్నారు? మేము డిటైన్ చేస్తాం సార్. నేను విలేజ్ కి వెళ్ళకూడదు అన్నంత వరకే మీకు ఇది ఉంది. మీరు నోటీస్ ఇచ్చారు, నేను సైన్ చేశాను, తీసుకున్నాను, వెళ్ళనని చెప్పాను. మరి రూమ్ లో ఎందుకు ఆపుతున్నారన్నా? వెయిట్ చేయండి సార్. ఎందుకన్నా? మీరు వెయిట్ చేయండి. ఎందుకు చెప్పండి? మీరు వెయిట్ చేయండి అంటే నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది. నాకు టెంపుల్ కి వెళ్ళడానికో లేదా బయటకు వెళ్ళడానికో నాకు హక్కు వచ్చింది. మీరు అన్నెసెసరీగా ఇక్కడ ఇష్యూ క్రియేట్ చేసి నా మీద ఇంకోటి చేసి చేయాల్సిన అవసరం లేదు కదా. అలాగా సార్, ఇప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల మనం ఒక మనిషి అక్కడికి వెళ్ళటం వల్ల అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మళ్ళీ అదే అంటున్నారన్నా. నేను వెళ్తానంటే కదా ఇష్యూ. లెట్ మీ కంప్లీట్ సార్. అక్కడ కొన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయని ముందు జాగ్రత్తతో మరి పీస్ అండ్ ట్రాంక్విలిటీ కోసం మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, నేను కాదనడం లేదు. మిమ్మల్ని కాదని నేను వెళ్ళడం లేదన్నా. ఒక్కసారి నేను ఆ విలేజ్ కి వెళ్ళనని తెలిసింది, నేను చెప్పిన తర్వాత రిటర్న్ గా ఇచ్చిన తర్వాత దాంట్లో ఇంకా మళ్ళీ ఇష్యూ ఏముందన్నా? సార్ మాకు కూడా ఇన్స్ట్రక్షన్. మీకు ఎలా? దేనికి ఇన్స్ట్రక్షన్స్? ఇప్పుడు విలేజ్ కి వెళ్ళకూడదు అన్నంత వరకే మీకు ఇన్స్ట్రక్షన్స్, మీకు అధికారం ఉంది. మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నారు, నేను యాక్సెప్ట్ చేస్తాను. మనం డిస్కషన్ కాదన్నా, అసలు నన్ను ఇక్కడ ఆపాల్సిన అవసరం ఏంటన్నా? నేను రూమ్ చెక్అౌట్ చేసేసాను. రూమ్ చెక్అౌట్ చేసి నేను బయట వెళ్ళాలి. మీకు ఇబ్బంది అయితే నన్ను ఫాలో అవ్వండి. లేదు సార్, రూమ్ చెక్అౌట్ కాదు, మీరు రూమ్ లో ఉన్నాడు సార్. అరే ठहरो भाई, अब ठहरो, हम बात कर रहे हैं ना. మీరు రూమ్ లో
రూమ్ లోకి వెళ్ళనన్నాను. ఒకసారి నేను బయట వచ్చిన తర్వాత మేము బయటికి వెళ్ళలేము సార్. ఏంటి రౌడీజం చేస్తున్నారా? కాదు సార్. రౌడీజం చేస్తున్నారా? బయటికి వెళ్ళనివ్వమో అని చెప్పడానికి మీరు రిటర్న్ గా ఇవ్వండి. అయితే మీరు రిటర్న్ గా ఇవ్వండి అన్నా. ఏం చేస్తున్నాం, మీరు వెళ్తే ఎంత అన్యాయం చెప్పండి, ఇది ఎంత అన్యాయము, ఎంత అన్యాయంగా చేస్తున్నారు చెప్పండి అన్న. సార్ ఒక విషయం, నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాను. ఇది ఇబ్బంది కాక ఇంకేముందన్నా? ఇది ఇబ్బంది. నేను రూమ్ లోకి వెళ్ళనన్నా, రూమ్ లోకి వెళ్ళను. మీరు అలా మొండిపట్టు పడితే ఎట్లా సార్? నేను మండిపట్టు పడుతున్నారా, మీరు ఇబ్బంది పెడుతున్నారా? మీరే ఆలోచించుకోండి. మీరు రూమ్ లో రెస్ట్ తీసుకోండి. నేను రూమ్ లో పడుకోవడానిక రెస్ట్ తీసుకోవడానిక రాలేదు. నేను ప్రోగ్రామ్ కోసం వచ్చాను. ప్రోగ్రామ్ వద్దన్నారు, మీరు నోటీస్ ఇచ్చారు, నేను యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత టెంపుల్ కి వెళ్ళకూడదు, బయటకు వెళ్ళకూడదు అంటే ఎట్లన్నా? మీకు షెడ్యూల్ వచ్చింది చూడండి అన్న, ఆల్రెడీ రీషెడ్యూల్ వచ్చింది చూడండి. నా రీషెడ్యూల్ వచ్చింది సార్. కరెక్టే. మీరు ఈ నెపంతో బయటకు వెళ్ళి అక్కడ సమ్ క్రియేషన్ ఏదన్నా నెపం బయటకు వెళ్ళి నేను ఇంకో రకంగా రూట్లు మార్చో ఇంకోటి చేయలేనన్నా. క్లియర్ గా చెప్తానన్నా. మీరు ప్రతిదానికి ప్రివెన్షన్ అని చెప్పి ఈ విధంగా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. నా బేసిక్ రైట్స్ ని, నా ఫండమెంటల్ రైట్స్ ని అడ్డుకోవడం మీకు కరెక్ట్ కాదు. కాదనక ఇదేంది, ఇది అడ్డుకోవడం కాక ఇంకేంటన్నా? రూమ్ లో రెస్ట్ తీసుకోవడానికి నేను రాలేదు, అది మీరు చెప్పకూడదు కూడా. నన్ను రూమ్ లో రెస్ట్ తీసుకోమని చెప్పి. ఇప్పుడు మీరు అలా బయటకు వెళ్ళడం వల్ల కొన్ని మీ ఎస్పీ గారి నంబర్ చెప్పండి అన్న, నేను మాట్లాడతాను. సార్ చెప్పడం కాదు, నేను మీకు చెప్తున్నాను. ఇది మీరు రూమ్ లో రెస్ట్ తీసుకోండి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టము. అది హలో అదే కదా నేను చెప్పేది, నక్కపల్లి ఇష్యూ కదా. అక్కడ విలేజ్ టెంపుల్ ఉందండి సార్, టెంపుల్ దర్శనంకి వెళ్తాం అంటున్నారు. ఆ విలేజ్ కాదండి, కాదు ఆ మండలం. సరే ఏదో ఒకటి అక్కడికి వెళ్తే కొంచెం లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. అలా ఇష్యూ రాకూడదనే ప్రివెంట్ చేయడానికి అంతకు మించి వేరేది ఏం లేదు. ఓకే సార్, మీరు మాత్రం దయచేసి మీరు రూమ్ లో రెస్ట్ తీసుకోండి సార్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము పోలీసు ఎప్పుడు కూడా క్యూర్ ఉంటుంది, ప్రివెన్షన్ ఉంటుంది. ముందర క్యూర్ కంటే కూడా ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఏంటన్నా? నన్ను బలవంతంగా అడ్డుకోవడమా? మిమ్మల్ని బలవంతంగా ఇదేంటిది? యూ గో అండ్ టేక్ రెస్ట్ ఇన్ యువర్ రూమ్. కావాలంటే కీస్ కూడా ఇప్పిస్తాను. ఇట్స్ నథింగ్, అది మ్యాటరే కాదు. మీరు వాంటెడ్లీ వెళ్ళకూడదు, నేను గొడవ చేస్తాను అంటున్నప్పుడే మీరు నేను ఖాళీ చేశాను, నేను వెళ్తాను బయటకు అనే వర్డ్ వస్తుంది. బయటకు వెళ్తానన్నాను కానీ అన్న, మీరు ఆ విలేజ్ కి వెళ్ళొద్దని చెప్పడం వరకు మీకు రైట్ ఉందన్నా. మీరు నోటీస్ ఇచ్చారు, నేను తీసుకున్నాను, నేను వెళ్ళనని చెప్పాను, రిటర్న్ గా ఇచ్చాను. అంతకుమించి అసలు ఇక్కడ ఇష్యూనే లేదు. మీరు నాతో పాటు రండి అన్న. మిమ్మల్ని దాటి నేను వెళ్ళలేను కదా, లేదా నేనేదో బలప్రయోగమో ఇంకోటో చేయడం లేదు కదా. నేను నిజంగా అలా చేయాలనుకుంటే, నేను నిజంగా అలా ఇప్పిత పెట్టాలనుకుంటే రాజమండ్రికి సంబంధించో లేదా తూర్పుగోదావరి నేను కూడా ఒక 200-300 మందిని తీసుకొని వచ్చి ఇక్కడ ఫైట్ చేసుకోండి. నేను ఆ లైన్ లో వెళ్ళడం లేదన్నా. ఎందుకు మనం పెద్దగా మాట్లాడి వేరే వాళ్ళని డిస్టర్బెన్స్ చేయడం, అది మీరు తెలుసుకోవాలన్నా, నేను కాదు డిస్టర్బ్ చేస్తున్నది. సార్ ఒకవైతే ఫైనల్లీ మీరు ప్రివెన్షన్ కింద మేము మిమ్మల్ని డిటైన్, నేను ఆ విలేజ్ కి వెళ్ళడం లేదు. క్లియర్ గా అర్థం చేసుకోండి అన్న. వెరీ మచ్ క్లియర్ సార్. మీరు రూమ్ లో ఇది మీరు ఇలా నన్ను ఇక్కడ నుండి రూమ్ లో నుండి బయటకు రానివ్వకుండా అడ్డుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నేను లీగల్ గా దీని మీద నేను ఫైట్ చేస్తాను. ఖచ్చితంగా ఇది మీకు హక్కు లేదు. నన్ను రూమ్ లో నుండి బయటకు రానివ్వకుండా అడ్డుకునే హక్కు మీకు లేదు. మీరు రౌడీయిజం చేస్తున్నారు, సింపుల్ గా రౌడీయిజం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. ప్రివెన్షన్ అంటారన్నా. ఇది ప్రివెన్షన్ అంటే ఇష్యూ ఉన్న చోటకి రాకూడదు అన్నారు, నోటీస్ ఇచ్చారు, అక్కడ రాకూడదు అని చెప్పారు, నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను, అది ప్రివెన్షన్. అంతే తప్ప హోటల్లో నుండి బయటకు రాకూడదు, రూమ్ లో నుండి బయటకు రాకూడదు, బాత్రూమ్ లో నుండి బయటకు రాకూడదు అంటే మాత్రం ఇది చాలా అసహ్యంగా ఉందన్న. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇష్యూ జరుగుతుంది. ఎక్కడికి వెళ్తానన్నా? నేను షెడ్యూల్ మార్చానన్నా. నా షెడ్యూల్ అఫీషియల్ షెడ్యూల్ చెక్ చేయండి అన్న. మీరు మీ డిపార్ట్మెంట్ కి వచ్చింటుందన్న. సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ప్రివెంట్ చేయడానికి, ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ని ప్రివెంట్ చేయడానికి మీరు రూమ్ లోనే రెస్ట్ తీసుకోండి సార్, నో ఇష్యూ, మేమేమి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి అంటున్నాము. మీరు దానికి మీరు ఇది అవుతున్నారు. సో దయచేసి మమ్మల్ని ఇట్స్ రిక్వెస్ట్. అదే నేను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్నా,
విలేజ్ కానీ ఆ సంఘటనకు కానీ లేదా విలేజర్స్ కలవడానికి కానీ నేను వెళ్ళను. ఖచ్చితంగా నేను కోర్టు పర్మిషన్ తోటి వెళ్తాను. ఇప్పుడు ప్రజెంట్ నాకు టెంపుల్ ఉంది అంటే అదే అంటున్నాను. ఇప్పటికిప్పుడు పర్మిషన్ రాదు కదా నాకు, అందుకే నేను ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాను. నేను ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వెళ్తాను. ఆ విలేజ్ కి వెళ్లకుండా ఆగను నేను. 100% విత్ కోర్టు పర్మిషన్ తో నేను వెళ్తాను. నేను గతంలో కూడా కరేడుకి కూడా నేను అదే వెళ్ళానన్నా. ఎందుకు నన్ను ఇరిటేట్ చేసి నన్ను రోడ్డు మీద నిలబెట్టి ఇక్కడ విధంగా మధ్యలో నిలబెట్టి మాట్లాడేది ఏముందన్నా? మీకు నాకేమన్నా వ్యక్తిగత గొడవలు ఉన్నాయా లేదా ఇంకోటి ఉన్నాయా అన్న? సార్ మీరు కావాలంటే కోర్టు పర్మిషన్ ద్వారా మీరు వెళ్ళండి, అప్పుడే వెళ్తాను. ఇప్పుడు వెళ్ళడం లేదన్నా. మేము ప్రివెంట్ చేస్తాం సార్. మీరు ఇక్కడని చెప్పేసి అక్కడికి వెళ్తే రేపటి రోజు ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా కూడా అది రేపటి రోజు అది మా ఎఫెక్ట్ మా మీద పడింది. సో దయచేసి మా అకార్డింగ్ టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు వెయిట్ చేయండి, రెస్ట్ తీసుకోండి. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాం, మేము ఏమి ఇబ్బంది పెట్టాం. దయచేసి ఏమో చూడండి, అప్పుడు కూడా రెస్ట్ తీసుకోవడానికి కూడా ఏమన్నా రూమ్ లో వచ్చి కూర్చుంటారేమో. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, నన్ను రూమ్ లో నుండి బయట రానివ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. రెస్ట్ లేదు ప్లీజ్. నాకు తెలుగులో మాట్లాడాలి. తెలుగు వచ్చు, హిందీ వచ్చు, అన్ని వచ్చు మీకు. లాంగ్వేజ్ స్కిల్స్ అంతా వస్తారు. అది ఏదో ఆంధ్రాలోనే నేను ఆంధ్రాలోనే ఉంటానన్న. ఎవరైతే బాబురావు నువ్వు ఆ మెయిన్ రోడ్ చూసుకో, నేను చూసుకుంటాను. అదే విఐపి వచ్చే రోడ్. మీరందరూ ప్రెస్ అండి, లేకపోతే సార్ తరఫున ఎవరో చెప్పండి. సార్ నా అఫీషియల్ షెడ్యూల్ కూడా చెక్ చేయండి, మీకు వచ్చింది. మీరు చెక్ చేయండి అన్న. నన్ను ఇక్కడ రోడ్డు మీద నిలబెట్టడం కరెక్ట్ కాదన్నా. చూడండి సార్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని. రెస్ట్ నేను తీసుకోనన్నా. నా షెడ్యూల్ నాకుంటుంది. ఇప్పుడు మీరు విలేజ్కి వెళ్ళొద్దని చెప్పడం వరకు ఓకే, మీరు అక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళొద్దని చెప్పడం వరకు ఓకే, నేను వెళ్ళడం లేదు. సార్ మీకు ఏదన్నా ఆ విలేజ్ కి వెళ్ళాలి లేకపోతే ఆ చుట్టుపక్కలకి వెళ్ళాలి అంటే కోర్టు పర్మిషన్ తీసుకోండి సార్. డెఫినెట్లీ మీరు టెంపుల్ కి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ వెళ్ళమని చెప్పి నాకు రిటర్న్ ఇవ్వండి. నాకు అదే ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇచ్చిన నోటీసులో నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇవ్వండి మాత్రం డెఫినెట్లీ మీరు నోటీస్ ఇవ్వండి. మీరు ఇచ్చిన నోటీస్ లో ఎక్కడ కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వెళ్ళొద్దని అలాగండి. మీరు అక్కడి నుంచి ఎంత దూరం? అది చాలా దగ్గర. ఇచ్చారు ఆల్రెడీ కూడా. రాజయ్యపేట మిమ్మల్ని బిలీవ్ చేయలేము. సెక్షన్ 30 అమల్లో ఉన్నందువలన ఎటువంటి ముందస్తు పోలీసు ఆందోళన కార్యక్రమంలో పాల్గొనవద్దు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొనవద్దు. మీరు ఆ విలేజ్ కి వెళ్ళొద్దని కూడా చెప్పలేదు. సార్ని మీరు ఆ విలేజ్ కి వెళ్ళొద్దని కూడా చెప్పలేదు. మీరు నోటీస్ చదువుకోండి. సార్ని రెస్ట్ తీసుకోమని చెప్పండి. ఓకే రైట్. ప్రివెన్షన్ మీరు నోటీస్ చదవండి అన్న. మీరు నోటీస్ మార్చి ఇవ్వండి. లేదంటే పర్లేదు, నోటీస్ మార్చి ఇవ్వండి. మీరు రౌడీయిజం చేసి ఈ విధంగా రోడ్లు అడ్డుకుంటారంటే కుదరదన్నా. ఇది రౌడీయిజమే. ఇది రౌడీయిజం. మీ డ్యూటీ కాదు. మీ డ్యూటీ ఇవ్వడం ఇక్కడ వరకే. మీరు డ్యూటీ చేయడం ఇక్కడ వరకే అన్నా. ఇప్పుడు ఆందోళన కార్యక్రమంలో పాల్గొనొద్దు అన్నారు. సరే ఇప్పుడు విలేజ్ కి వెళ్ళొద్దు అంటున్నారు. దానికి కూడా నేను రిటర్న్ గా రాసిస్తాను. నేను ఆ విలేజ్ కి కూడా వెళ్ళనని చెప్పి రిటర్న్ గా రావాలంటే రాసిస్తానన్నా. చెప్పండి అన్న. మీరు ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా మిమ్మల్ని ప్రివెంట్ చేస్తున్నాము. పోయి రెస్ట్ తీసుకోండి సార్. మీరు రెస్ట్ తీసుకోమని చెప్పకూడదన్న. మీరు ఆ విలేజ్ కి వెళ్ళొద్దని చెప్పడం వరకు మీకు రైట్ ఉందన్న. మీ లాండర్ ప్రాబ్లం ఉంటే మీరు ప్రొవైడ్ చేయండి. అది ఓకే. రావద్దని చెప్పండి, లేదా కోర్టు పర్మిషన్ తో కావాలని చెప్పండి. ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే కూడా ఇంకా రాబోయే రోజుల్లో కోర్టు పర్మిషన్ తీసుకుని రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మాట్లాడితే సెక్షన్ 30 అంటారు, మాట్లాడితే 144 సెక్షన్ అంటారు. ప్రతి దానికి ఇంట్లో నుండి బయటకు రావాలంటే కూడా ఇప్పుడు పర్మిషన్ తీసుకోమని, కోర్టు పర్మిషన్ తీసుకోమని మీరే చెప్తున్నారు. తప్పకుండా నేను కోర్టు పర్మిషన్ తీసుకునే వెళ్తానన్నా. ఖచ్చితంగా విలేజ్ కి వెళ్తాను. కానీ ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళకూడదు, లేదంటే ఇంకోటి హోటల్ నుండి వెళ్ళకూడదు చెప్పడానికి మాత్రం షెడ్యూల్ మార్చానన్నా నేను. మీరు చెక్ చేసుకోండి. మీకు అఫీషియల్ షెడ్యూల్ వచ్చింది. వినండి సార్, మీరు షెడ్యూల్ మార్చారు. మీరు ఆల్రెడీ అక్కడ సమ్ ఇష్యూ చేయడానికి వెళ్తున్నారు. ప్రీవియస్లీ మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సంథింగ్ ఏదో అక్కడ విలేజ్ ధర్నా చేయడానికనే షెడ్యూల్ పెట్టిందన్న. ఎగ్జాక్ట్ గా అదే నేను చెప్తున్నా. వెళ్ళారు. ఇప్పుడు మేము ప్రివెంట్ చేస్తున్నాం అని చెప్పేసి మీరు నోటీస్ ఇచ్చామని చెప్పేసి షెడ్యూల్ మార్చి మళ్ళీ మీరు వెళ్ళి అక్కడ చేయరని గ్యారంటీ ఏం లేదు. సో మాకు అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదని ముందు చర్యగా మిమ్మల్ని మేము డిటైన్ చేస్తున్నాం తప్ప మీరు అదే రిటర్న్ చెప్పేది ఇప్పుడు మీరు చెప్తున్నది వినండి సార్. చెప్పండి. మీరు అడిగేస్తే కోర్టు పర్మిషన్, అడుగు తీస్తే కోర్టు అదే జరుగుతుంది. అడగట్లేదు సార్ మేము. మీరు వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో తప్ప
వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీరు నాకు అది రిటర్న్ గా ఇవ్వండి అన్న. మీరు నాకు రిటర్న్ గా ఇవ్వండి, అదే రిటర్న్ గా ఇవ్వండి అన్న. దయచేసి రూమ్ లో రెస్ట్ తీసుకోండి. నేను అదే మీరు అదే రిటర్న్ గా ఇవ్వండి. హోటల్ నుండి మిమ్మల్ని బయటకు రానివ్వండి. బయటకు వస్తే ప్రాబ్లం వస్తుంది అనేసి. వీళ్ళెవరు చెప్పండి ఫస్ట్, సీఏ గారు వీళ్ళెవరు చెప్పండి నాకు ఫస్ట్. హూ దే ఆర్ అన్న మా వాళ్ళు అంటే మీ వాళ్ళు ఉండగానే వచ్చేసి 100 మంది రావడానికి 100 మంది లేరన్న ఇక్కడ. హూ దే ఆర్ జస్ట్ ఆస్కింగ్ యూ హూ దే ఆర్. ఎవరు పంపించు అక్కడ ఉండవు. ఇప్పుడు దీని వల్ల ఉపయోగం ఏం లేదు, పంపించు. నువ్వు కూడా వెళ్ళు. నువ్వెవరు? ఎస్బీ. నువ్వెవరండి బాబు? నువ్వు వెళ్ళు, నేను చెప్పేది వెళ్ళు. మీరెవరు? ఏంటమ్మా ఇప్పుడు వాళ్ళు వీడియో తీస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? ఎందుకు ఇప్పుడు మీరు నా దగ్గర వచ్చి నన్ను ఈ విధంగా చుట్టూ రౌండ్ అప్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు దాన్ని కవర్ చేస్తుంటే వచ్చే ఇబ్బంది ఏంటి? మాట్లాడదాం, కింద వస్తా మీ వల్ల గెస్ట్లు ఇబ్బంది పడుతున్నారు సార్, మా వల్ల కాదు సార్. చాలా మంది అంతమంది చెప్పండి. మిమ్మల్ని నేనే పరిగెట్టడం లేదు, మీరే చేయడం పెడతారు. నీతో నా డిస్కషన్ అవసరా? నీతో నా డిస్కషన్ అవసరా? వద్దు, దౌర్జన్యం వద్దన్నా, దౌర్జన్యం వద్దు. నేనేం పరిగెట్టలేదు. మీ పర్మిషన్ అంటే నేను పెట్టాను. మీరు వచ్చి దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారు. ఎందుకు దౌర్జన్యం ఎందుకు చేస్తారు? ఎవరు చేస్తున్నారు? మీరు చేస్తున్నారు, నేను కాదు చేయడం లేదు. దయచేసి రూమ్ లో రెస్ట్ తీసుకోండి. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లం క్రియేట్. వినండి సార్, వినండి. నేను వెళ్ళడం లేదని చెప్పిన తర్వాత నెక్స్ట్ మీరు చెప్తున్నారన్నా నేను వెళ్ళడం లేదని చెప్పిన తర్వాత కూడా అరవటం వల్ల దానివల్ల ఉపయోగం ఉంది అంటే నేనేం చేయలేను. అక్కడికి వెళ్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని. ఎంత అన్యాయం అంటే వినండి సార్, వినండి, పూర్తిగా వినండి. మీరు చెప్పేదే చెప్తున్నారన్నా. నేను అదే చెప్తున్నాను. నేను వెళ్ళనని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు వెళ్తే అంటే ఇంక నేను ఏం చెప్పాలి చెప్పండి? మీరు నాతో పాటు రండి సార్. మాకు ఇదొక్కటే కదా సార్, ఇంకా చాలా పనులు ఉన్నాయి. బట్ మేము ప్రివెన్షన్ చేస్తాం. నేను అదే అన్న చెప్పేది. మీ డ్యూటీ వేరు, ఇది కాదు మీ డ్యూటీ. యాక్చువల్ గా మీ డ్యూటీ ఇవ్వడం, నోటీస్ ఇవ్వడము, వెళ్ళకూడదు అని చెప్పిన తర్వాత వెళ్ళనని చెప్పాను, అక్కడికి అయిపోయింది. ప్రివెన్షన్ అంటే వెళ్ళడం లేదన్న తర్వాత మళ్ళీ అందులో ప్రివెన్షన్ ఏముందన్నా? నన్ను అడ్డుకోవడం, నా ఫండమెంటల్ రైట్స్ మీరు కాలరాస్తున్నారు. మీరు ఇటేపు ఎందుకు సార్? అటేపు వెళ్ళాల్సింది. ఎటువైపు? వెళ్తానంటారు. ఎటువైపు? మీరు గుడికి వెళ్తానంటారు. గుడికి వెళ్ళడానికి ఇబ్బంది ఏముంది చెప్పండి అన్న. మీ ఇంటెన్షన్ వేరేది ఉంది కాబట్టి. ఎవరు చెప్పారన్నా? ఇప్పుడు నేను అఫీషియల్ గానే వెళ్తాను తప్ప నేనేదో అడ్డదారులోనో ఇంకోట నేను వెళ్ళను. లోపల ఇంటెన్షన్ ఉంది కాబట్టి అటే వెళ్తానని చెప్పి ఇచ్చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ నిన్న పెట్టిండే షెడ్యూల్ అన్నా. నిన్న పెట్టిండే షెడ్యూల్, ఇప్పుడు పెట్టిండేది కాదు. మీరు ధర్నా చేయడానికి షెడ్యూల్ పెట్టారు కదా? కాదు, టెంపుల్ కూడా నేను నిన్న పెట్టింది. ఆ తర్వాత కూడా నేను మళ్ళీ ఆ ధర్నా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని చెప్పి రీషెడ్యూల్ కూడా పెట్టాను. చూడండి, మీరు చెక్ చేసుకోండి. ధర్నా నేను ఖచ్చితంగా ఆ విలేజ్ కి వెళ్తాను, పర్మిషన్ తీసుకొని వెళ్తాను. ఇప్పుడు మీరు వద్దన్నారు, వెళ్ళడం లేదు. మీరు కోర్టు పర్మిషన్ తీసుకుని ఏదైనా చేయండి సార్, ఏం ప్రాబ్లం ఏం లేదు. అదే అంటున్నానన్నా. నేను ఇప్పుడు ఆ కార్యక్రమం వెళ్ళడం లేదు. ఒకటి, ఆ కార్యక్రమం ఆల్రెడీ అక్కడ లోకల్ గా ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళకు కూడా నేను దాన్ని ఇంటిమేషన్ ఇచ్చాను. నేను రీషెడ్యూల్ చేశాను. మీకు అఫీషియల్ మెయిల్ కూడా వచ్చింది. అక్కడికి మీరు వెళ్ళేదానికి పెద్ద తేడా ఏం లేదు సార్. ఏముంది, పబ్లిక్ రావడానికి, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి ఎంతసేపు పట్టింది చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని డిటైన్ చేసాము అంటే అక్కడ సంథింగ్ ఇష్యూ ఈజ్ గోయింగ్ ఆన్ అనే కదా సార్. అంతకు మించి వేరేది ఏం లేదు. बीएपी कौन सीआरपीएफ है? सीआरपीएफ। आपको क्या बोला? साहब के बारे में बात करो। हाँ तो आप कर रहे हैं ना? आप कर रहे हैं, आप दूसरों के बारे में। आप सर ये पर्सनल है, ये दूसरों का सिक्योरिटी కాదన్నా, అది నా పర్సనల్ స్టాఫ్ అన్నా. వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. కొత్తగా ఏం తీశారు కదా, అయిపోయింది. అబ్బాయి నా పర్సనల్ సార్, పర్సనల్ సార్. మీరెవరండి? సెక్యూరిటీ. వెనక్కి పంపించా, వీళ్ళందరూ పంపించు. ఏపీ సెక్యూరిటీ ఉన్నారు కదా, ఉన్నారు కదా. అయిపోయింది.
అది స్కార్పియో లాస్ట్ వేసేసి పీసు ఎదురు పెట్టుకోవాలి సార్ ముందు బ్యాక్ సైడ్